పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన మా మహిళలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పత్రికా సమావేశం పెట్టిన కారణం ఏంటంటే 2014 నుంచి 2018 వరకు 2019 నుంచి 2024 వరకు 24 నుంచి 2 సంవత్సరాలైంది. ఏంటేంటి అభివృద్ధి చేశారన్నది మనకి ఎమ్మెల్యే గారి ద్వారా మనకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. పోతే ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్న మన రేవంత్ గారికి మన నియోజకవర్గం అందరూ రుణపడి ఉన్నారు. ఆయన రేవంత్ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏటి చేశారు అన్నది ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు చూసుకుంటే 27 నెలలు అయ్యింది మన ప్రభుత్వం వచ్చి. 450 ఇల్లు స్థలం ఉంది, కట్టుకున్న వాళ్ళకి 450 ఇల్లు జరిగింది. సుమారు 3,16 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ అంటే స్టెప్ బై స్టెప్ ఎంతవరకు కట్టారన్న దాన్ని బట్టి అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తారు. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో 635 ఇల్లు 5 సంవత్సరాలు 635 ఇల్లే ఇచ్చారు స్థలం ఉండి కట్టుకున్న వాళ్ళకి. పోతే మన 2014లో విప్పుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఇది తిమ్మాపురంలో 545 ఇల్లు ఇవ్వడం జరిగింది. జగశాస్త్రిపేటలో 540 ఇల్లు ఇవ్వడం జరిగింది పేదలకి. ఈరోజు చూసుకుంటే అభివృద్ధి సంక్షేమంగా మన 2014లో విప్పు గారి ద్వారా జరగడం అయ్యింది. ఈరోజు మళ్ళీ మన ఎమ్మెల్యే గారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా కరెంటు పోల్స్, నెక్స్ట్ లైట్లు వేయడం జరిగింది. ఈరోజు 224 లైట్లు వేయడం జరిగింది. పోల్స్ కరెంటు పోల్స్ అన్నవి 112 వేయడం జరిగింది, డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 60 పోల్స్ వేశారు, 170 లైట్లు వేయడమే జరిగింది. ఎంతో అభివృద్ధి చేసాము అని అన్నారు, కానీ ఆ అభివృద్ధి అనేది వాళ్ళలో కనబడలేదు. ఈరోజు మనం 5 సంవత్సరాలు మనం ఎమ్మెల్యే గారు అప్పుడు 2014లో ఉన్నప్పుడు పరిస్థితి ఫస్ట్ ఇయరే ఎలాగుండిదో మీరు గమనించాలి పత్రికా విలేకరులు. ఎక్కడ ఒక రోడ్డు కానీ ఒక లైట్ కానీ ఒక చీకటి మయంగా ఉండేది అందరి వలస. ఆయన విప్పై ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమం అనుకొని ఆయన అమౌంట్లు తెచ్చి ఈరోజు మనకి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలు అన్నది అవంతా చీకటిమయం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత 2024లో ఎక్కడెక్కడ ఏంటి వాంటింగ్ అనేది చూసి ప్రతిదీ ఇప్పుడు ఆయన కారు ఎక్కిన కారులో కూడా అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు. ఎక్కడున్నా ఇది తప్పు ఇది చేయాలి, ఇది తప్పు ఇది చేయాలని. ఇప్పుడు చూసుకుంటే మన అల్మాసిపేటే మనం ఇప్పుడు రోజు విడిచి రోజు వాటర్ వస్తుంది. ప్రజలందరూ ఎందుకు ఇప్పుడు రోజు వాటర్ రావాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి గవర్నమెంట్ నుంచి నారాయణ గారి దగ్గర ఆయన పెద్ద ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు. ప్రతిరోజు నీళ్ళు రావాలి, మున్సిపాలిటీ ప్రజలందరూ తాగునీటికి ఇబ్బంది పడకూడదు, లైట్కి ఇబ్బంది పడకూడదు, బోల్స్కి ప్రతి వార్డులో ఏ వార్డుకి లైట్లు లేదు, స్తంభాలు లేవు, ప్రతి వార్డుకి డెవలప్మెంట్ అనేది వైఎస్ఆర్ వార్డు లేదు, ఏ వార్డు లేదు, అలాగే ఏమీ ఆయన చూడలేదు. ప్రతి వార్డుకి డెవలప్మెంట్ చేయాలనే దీంతో మన రేవంత్ గారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు వైఎస్ఆర్ రేవంత్ అభివృద్ధి కోసం పాటుపడతారు, వాళ్ళు ఏమో నిజంగా రౌడీయిజం చేసి ఈరోజు రాజకీయం చేస్తున్నారు. కానీ రేవంత్ మంచితనంతో రాజకీయం చేస్తున్నాడు. ఈరోజు ఆయన అభివృద్ధికి ఎక్కడ అడ్డుకట్టేయాలని లేనిపోని మాట్లాడి లేనిపోని ప్రదర్శిస్తున్నారు. అందుకు ఈరోజు ఆయన మహిళల ద్వారా మెసేజ్ వెళ్ళాలని, ప్రతి ఒక్కరిలోకి మెసేజ్ వెళ్ళాలని ఆయన ఈరోజు మహిళలకి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీడియా వారు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి,
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అనేసి రెవెన్యూ గారు ఆశ. కాబట్టి ప్రతి ఒక్క మీడియా సోదరులందరూ ఇదంతా ఈ మెసేజ్ క్లియర్ కట్గా మీరు రాయాలని చేతులెత్తి నమస్కారం తెలియజేస్తుంది.